అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నీకు సమాధానము కావాలంటే. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నీకు సమాధానము కావాలంటే. భయంకరమైన కష్టాలు అనుభవించుచున్న యోబుకు శాంతి, సమాధానము, ఆరోగ్యము కలుగునని ఆదరించుచు ఎలీఫాజు యోబును ఈ మాటల ద్వారా ఆదరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సమాధానము లేనివారు చాలామంది ఉన్నారు. దేవుడు ఈరోజు సమాధానము కొరకు మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మీకు అందరికీ సమాధానము దేవుడిస్తాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. జోబ్ 22nd చాప్టర్ 21st verse. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునితో సమాధానము, దేవునితో సహవాసము చేస్తే నీకు సమాధానమును దేవుడిస్తా అంటున్నాడు. ఎవరితో మనం చేయాలి సహవాసం? దేవునితో సహవాసము చేయాలి. అనగా దేవునితో సహవాసం చేయడం అనగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్న వారం అవుతాం. కాబట్టి దేవుని మందిరానికి మనము తప్పనిసరి రావాలి, వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తామో, ఎవరెవరైతే అక్కడ సమాధానం లేకుండా వచ్చి కూర్చుంటారో వారితో దేవుని మాటలు సమాధానాన్ని ఇస్తూ ఉంటాయి. అనగా దేవుని వాక్యము వారికి సమాధానాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి మనము దేవునితో సహవాసము చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగున నీకు మేలు కలుగును. మనకేం కలుగుతుందంట? దేవునితో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పద్మశ్రీ వాళ్ళ అక్క లలితశ్రీ చెప్పింది, ఫోన్ పోగొట్టుకున్నది. 1 కిలోమీటర్ వెళ్ళిపోయింది, ఇంట్లో కూర్చున్నది, జ్ఞాపకం వచ్చింది. నిజమే, ఎవరికైనా కానీ ఫోన్ పోతే సమాధానంగా ఉంటారా? ఎందుకు? అందులో చాలామంది ఫోన్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి తనకు సమాధానం లేదు. తాను అక్కడి నుండి త్వరగా పరిగెత్తుకొని కూడా రాలేదు. తను తన కుమారునికి ఫోన్ చేసింది. అకస్మాత్తుగా తన కుమారుడు రామ్నగర్లోనే ఉండడం వల్ల తను అక్కడికి వెళ్ళి వెతికాడు. అది ఎక్కడ పెట్టింది? రేషన్ షాప్ పక్కకి. చాలా బిజీగా ఉంటారు, ఎంతోమంది తిరుగుతూ ఉంటారు, ఎంతోమంది కూర్చుంటూ ఉంటారు. అయినా ఫోన్ ఎక్కడ పెట్టిందో అక్కడే ఉన్నది. హల్లెలూయా. ఎవరి చేతులను దొంగిలించుకోకుండా దేవుడు తన ప్రార్థనల ద్వారా కాపుదలను పెట్టాడు. అది తిరిగి పోయింది, దొరికింది. అప్పుడు ఏం దొరుకుతుందండి? సమాధానము, సంతోషము అవుతుంది మనిషికి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఎంతోమంది పోగొట్టుకున్న వారున్నారు, తిరిగి సంపాదించుకున్న వారున్నారు, అనగా మేలులు కలిగిన వారున్నారు. కాబట్టి యోబుకు అనేక విధములైన కష్టాలు వచ్చాయి. అనారోగ్య పరిస్థితి, రోగం వచ్చింది. దేవుడు మాత్రము యోబు ప్రార్థన తృణీకరించలేదు. హల్లెలూయా. యోబు అంతగా దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాడు. ఈ సహవాసం అనేది మనిషికి ఎంతో ధైర్యం ఇస్తుంది, ఎంతో ధైర్యం ఇస్తుంది.
కాబట్టి ఆ సహవాసము మనము పోగొట్టుకోకూడదు. సహవాసం కలిగి ఉండాలి. దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం లేకపోతే సమాధానంగా ఉంటారా? నో, సమాధానం అసలు ఉండనే ఉండదు. దేవుని సంఘముతో సహవాసము చేస్తేనే సంతోషము, సమాధానము. మనము దేవునికి లోబడి ఉండకపోతే దేవుడు కూడా పరీక్ష పెడతాడు. యోబుకు పరీక్ష అయ్యింది. హల్లెలూయా. యోబు దేవుని నమ్ముకున్నవాడే, కానీ భయంకరమైన బాధను అనుభవించినాడు. తన కుటుంబం అంతా చనిపోయినారు. తన భార్య వదిలేసింది సేవ చేయలేక. కానీ యోబు మాత్రం దేవునితో సహవాసం మానలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు రోగం వస్తే దేవుని మర్చిపోతున్నావేమో, నీకేమైనా కష్టం వస్తే దేవుని మర్చిపోతున్నావేమో, నీ సహవాసం దేవుని నుండి దూరం అయిపోతుందేమో. ఈరోజు ఆ సహవాసాన్ని పోగొట్టుకోకుండా సహవాసంలో ఉండాలి. అది ప్రేమ. హల్లెలూయా. నీకు ప్రేమ ఉంటే సమాధానం వస్తుంది. నీకు ప్రేమ లేకపోతే సమాధానం నీకు దూరం అయిపోతుంది. కనుక సమాధానం కలిగి ఉండాలి. చాలా కుటుంబాలలో సమాధానం లేదు. సమాధానం ఉంది అనుకుంటున్నారు, కానీ సమాధానం లేదు. ఎందుకు అనంటే దేవునితో సహవాసం సరిగా నీ కుటుంబం చేయడం లేదు. భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు, పిల్లలు రారు. గుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు. ఎక్కడుంది నీకు సమాధానం? కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో, దేవుని సంఘముతో సహవాసం చేయాలి. ఒకప్పుడు నీకు సమాధానం ఉండే, ఇప్పుడు నీకు సమాధానం లేదు. ఎందుకు? సహవాసం లేదు. ఎక్కడి నుండి వస్తుంది సమాధానం? కాబట్టి వాక్యం అంటుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలని ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదటిగా దేవునితో సహవాసము చేయము. డూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. రెండవది మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. మాథ్యూ 10th chapter 13th verse. ఆ ఇల్లు యోగ్యమైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైతే మీ సమాధానముకు మీకు తిరిగి వచ్చును. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీకు సమాధానము వాని మీదికి వచ్చును. నేను ఎప్పుడన్నా ఎవరన్నా ఇంట్లోకి వెళితే ఈ ఇంటికి సమాధానం కలుగును గాక అని వెళ్తూ ఉంటా. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఇంట్లో సమాధానము లేదని. ఏం కావాలా వాళ్ళకు? సమాధానం కావాలా. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు నాతో ఉంటాడు. కాబట్టి నేను ఎక్కడైతే పాదం పెడతానో నేను అంటూ ఉంటా, ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని అంటూ ఉంటా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే అంటే ఆ ఇల్లు మంచిదైతే, పరిశుద్ధత ఆ ఇంట్లో ఉంటే, పాపము ఆ ఇల్లుని పరిపాలన చేయకపోతే అది యోగ్యమైన ఇల్లు. ఆ ఇంటికి ఏమొస్తుంది? సమాధానము. హల్లెలూయా. యోగ్యమైనది కాకపోతే, ఇప్పుడు నేను సమాధానం అని చెప్పినా కూడా ఆ ఇంటికి సమాధానం పోదు, తిరిగి నాకే వచ్చేస్తుంది సమాధానం. నేను సమాధానం అనుకుంటా పోయినా ఆ ఇల్లు యోగ్యమైనది కాకపోతే, అంటే మంచిది కాకపోతే, దేవునికి లోబడని ఇల్లు కాకపోతే ఆ సమాధానం తిరిగి నా దగ్గరికే వచ్చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉంటుందా, అయోగ్యమైనదిగా ఉంటుందా? దేవునికి లోబడని ఇల్లుగా ఉంటుందా, లోబడని ఇల్లుగా ఉంటుందా? లోబడే ఇల్లు వేరు, లోబడని ఇల్లు వేరు. లోబడిన ఇల్లుకు సమాధానము కలుగుతుంది,
లోబడని ఇల్లుకు తిరిగి సమాధానం చెప్పిన వారి దగ్గరికే ఆ సమాధానము వచ్చేస్తుంది. కనుక ఈ రోజున నీ ఇంటిలో సమాధానము ఉండులాగున నీవు కాపాడుకోవాలి. ఆ భారము నీ పైన ఉంది. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఆ భారము నీపైనే ఉంటుంది, పక్కోళ్ళ పైన ఉండదు, లేకపోతే వేరే వాళ్ళకు మన మీద ఉండదు. వేరే వాళ్ళు కోరేది ఏంటంటే నీ ఇల్లు పాడు కావాలని, నీ ఇంట్లో సమాధానం ఉండొద్దని, ఎప్పుడు కొట్లాడుకోవాలని. కాబట్టి నువ్వేం చేసుకోవాలి? నీ ఇంటిని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అప్పుడే నీ ఇల్లు సమాధానంగా ఉంటుంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు నీకు కలిగినా నీవు ప్రభువా నా ఇంట్లో సమాధానము ఉండాలి అని దేవునికి నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ ఇంటికి సమాధానాన్ని ఇస్తాడు. రెండవదిగా, నీ ఇల్లు అనగా జీవితం యోగ్యమైనదిగా ఉండవలెను. మూడవది, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూక్ 2nd chapter 14th verse. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. వెంటనే పరలోకపు దూత సమూహము ఏమంటున్నారంటే, వాళ్ళు అంటున్నారు, దూతలు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎందుకు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు గనక. యేసు ప్రభుల వారు జన్మించారు గనక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. నిజమే అండి, ఈ భూమి మీద సమాధానం లేదు. భూమి మీద సమాధానం లేదు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందు. యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత అనేకులు ఆ సమాధానం గురించి వెతుకుతూ వెంటాడుతూ ఉన్నారు. హల్లెలూయా. లేకపోతే వాళ్ళకి సమాధానమే ఉండకపోయేది. అప్పుడు భయంకరంగా యుద్ధాలు జరిగేవి. కానీ దేవుడు సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవదూతలు ఆయనను పూజిస్తూ, ఆయనను పొగుడుతూ, ఆయనను ఘనపరుస్తూ ఈ భూలోకంలో అందరికీ సమాధానము కలుగునుగాక అని అంటున్నారు. నిజమే, దేవునికి స్తోత్రం. ఎంత ధనం ఉంటే ఏంటండి సమాధానం లేకపోతే? ఎన్ని ఆస్తులు ఉంటే ఏంటండి సమాధానం లేకపోతే? ఎంత అందచందాలు ఉంటే ఏంటండి సమాధానం లేకపోతే? కాబట్టి మనిషికి సమాధానం అనేది చాలా అవసరం. కాబట్టి సమాధానం గురించి దేవదూతలు సాక్ష్యం చెప్తూ ఆ దేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అందుకే మనమేమో ఏ విధంగా ఉండాలా? దేవునికి ఇష్టలమై ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ ఏముంది వాక్యం చూసారా? తనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి ఇష్టంగా లేకపోతే నీకు సమాధానం వస్తుందా? రాదు. నేను సమాధానానికి కర్తను అని అంటున్నాడు దేవుడు. సమాధానానికి కర్తను అంటున్నాడు. కాబట్టి మనకు సమాధానం కావాలి అని అంటే మనం ఏం కావాలి? ఆయనకి ఇష్టలముగా కనబడాలి. హల్లెలూయా. ఇష్టలంగా కనబడాలి. ఇష్టంగా ఉన్నవారిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు, కష్టంగా ఉన్నవారిని పక్కకు పెట్టేస్తాడు. దేవుని పనిముట్టుగా ఎవరిని వాడుకుంటాడు? ఆయనకి ఇష్టలైన వారిని. హల్లెలూయా. అందరినీ వాడుకోడు. అందరు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంటారు. కానీ ఇష్టమైన వారిని దేవుడు ఏం చేస్తాడు? తన పనిముట్టుగా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనకు ఇష్టముగా కనబడాలి. అప్పుడు నీకేం దొరుకుతుంది? సమాధానం. సమాధానము దేవుడు
నీకు ఇస్తాడు. మూడవదిగా, దేవునికి ఇష్టలైన మనుషులుగా జీవించాలి. నాలుగవది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిపియన్స్ 4th chapter 7th verse. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. జ్ఞానం ఉన్నది అని అనుకుంటాం. జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, సమాధానం నీకు రాదు. జ్ఞానం ఉంటే సమాధానం వచ్చేస్తుందా? రాదు. జ్ఞానము వేరేనే, సమాధానము వేరేనే. అందుకే వాక్యంలో ఏముందంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలియుండును. అది యేసుక్రీస్తు వలన మనకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ రోజున మరి సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయంలోనికి వస్తుందా? దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సమాధానము నీవు పొందుకోగలుగుతున్నావా? ఒకవేళ యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నీకు ఆ దేవాది దేవుడు సమాధానం ఇవ్వలేడు. నువ్వు ఎంత సంపన్నుడవైనా, శ్రీమంతుడవైనా, సమాధానం లేని వారు కోట్ల కొలది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి యేసుక్రీస్తు వలన దొరికిన సమాధానము ఈరోజు నీవు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును. నాలుగవదిగా, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును. ఐదవది, 2 తిమోతి 2nd chapter 22nd verse. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్చుల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమేన్. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. యవ్వన కాలము అడుగు పెట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఒక భారం ఉంటుంది. ఏంటంటే, నా కుమార్తెకు వివాహం చేయాలి, నా కుమారునికి వివాహం చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి తలంపు రావాలి. అయ్యో, నేను ఇప్పటిదాకా ఆలోచించలే నా బిడ్డ పెళ్లి గురించి అని అనుకోవద్దు. బైబిల్లో ఉందన్నమాట, వారి వారి కొరకు వారి జతలను వెతకాలి అని ఉన్నది. లేకపోతే అంత చెడిపోయిన వాళ్ళు దొరుకుతారు. దైవభక్తి గల వారిని వెతికితే వారికి సమాధానం ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటారు స్టార్టింగ్ ఖుషీలా. వాడు తాగుబోతాడా తెలియదు, వాడు తిట్టుపోతాడా తెలియదు, వాడు రౌడీయా తెలియదు, లేకపోతే వాడు ఏం పని చేస్తుండో తెలియదు. చేసేసుకుంటారు. ఇట్లా అయింది అని చెప్తారు. నేను లాస్ట్ వీక్ చెప్పిన, 1 నెల సంసారం చేసి విడిపోయినరు. ఎందుకు? గుణాలు సరిగా లేవు గనక. కాబట్టి మీ కుటుంబ జీవితాలలో అలాంటివి జరగకూడదు. విడిపోయే కుటుంబాలుగా ఉండకూడదు. మీ జీవితాంతం నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో. ఎవరితోనంట? ప్రార్థన చేయు వారితో సహవాసం చేయాలా. ఎక్కడి నుండి పారిపోవాలా? యవ్వన కోరికల నుంచి. యవ్వన కోరికలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారో వారికి తెలియదు. ఆ కోరికలు మైండ్ని పాడు చేసేస్తాయి.
ఎక్కడెక్కడనో పరిగెత్తిపిస్తాయి, ఏమేమో చేసుకుంటాయి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ ఉంటారు. కాలినాక ఆకులు పట్టుకో, నీళ్లు పోసుకో, ఎండనన్నా మునుగు, ఏం కాదు. కాలింది కాలిపోతుంది అది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నీ యవ్వన ఏచ్ఛల నుండి, యవ్వన కోరికల నుండి, యవ్వన తలంపుల నుండి, యవ్వన పాపముల నుండి మీరు పారిపోవాలా. హల్లెలూయా. పిల్లలు పాపం చేస్తారు, పిల్లలు తప్పు చేస్తారు, తల్లిదండ్రులకు తలనొప్పి లేపుతారు. ఎన్నో కుటుంబాలు ఆ కోర్టు కేసులకు పోతే బాబా 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 ఎందుకురా బాబు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎందుకురా విడిపోతారు. మైండ్ సెట్ కరెక్ట్ లేదు ఆ స్త్రీది, ఆ పురుషుంది. కాబట్టి మీ మైండ్ సెట్లు కూడా కరెక్ట్ కావాలా. చాలామంది కొట్లాడుతూనే ఉన్నారు ఇళ్ళల్లో, చాలామందికి కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి, సమాధానం లేకుండా చాలామంది కూర్చున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సంసారం చేస్తున్నారు, పిల్లల్ని కన్నారు, కానీ నో పీస్. అంత పీస్ అయిపోయింది. ఆ పీస్ ఒక్క జాగరికి అయితే లేదు, అంత పీస్ ముక్కలు అయిపోయింది సమాధానం. అదంతా అతకాల ఒకటేసారి. హల్లెలూయా. అది దేవుడు ఒక్కడే చేస్తాడు. ఫెవికాల్ పెట్టి అతికియాల, అనగా ప్రేయర్ అనే ఫెవికాల్ పెట్టి అతికిస్తే అప్పుడు సా మా దా నా ము. హల్లెలూయా. ముక్కలు కావద్దు సంసారం. సమాధానంగా ఉంటేనే సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధానం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏమేం వెంటాడాలా? నీతి, విశ్వాసము, ప్రేమ. యవ్వన కోరికల నుండి, పాపం నుండి పారిపోయి వీటిని మనము సహవాసం చేయాలా. విశ్వాసమును, ప్రేమను, నీతిని మనము వెంటాడితే మనకు సమాధానం దేవుడు ఇస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు ఉదయకాలం నా దేవుడు మీకు సమాధానం కావాలా అని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకు సమాధానం కావాలి అని అంటే ఆయన్నే మనకు సమాధానం ఇవ్వగలడు. యేసుప్రభు శిష్యులు సమాధానం లేకుండా గదిలో కూర్చున్నప్పుడు, అయ్యో యేసుప్రభు వెళ్ళిపోయిండు కదా, మాకు ఎట్లా సమాధానం వస్తుంది, మేమందరం ఐక్యతగా ఉంటామా అని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. యేసుప్రభుల వారు వాళ్ళు ఆ విధంగా డౌట్ తింటూ గదిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరి తలంపు ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. 11 మంది శిష్యులు కూర్చున్నారు. 11 మంది తలంపు వేరేగా ఉంది. యేసుప్రభు ఉంటే ఇట్లా మాట్లాడేటోడు, యేసుప్రభు ఉంటే ఇట్లా మాట్లాడేటోడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. యేసుప్రభు దర్శనం ఇచ్చినాడు. మీకు సమాధానం కలుగును గాక, నేను ఎక్కడికి పోలేదు, మీ మధ్యలోనే ఉన్నాను. నిజంగా అప్పుడు శిష్యులు ధైర్యం కలిగి పరిచర్యను చేయడము ప్రారంభించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, సమాధానంను వెతికి వెంటాడాలా. సమాధానంను వెతికి వెంటాడాలా. ఎప్పుడైతే సమాధానంను మనం వెతుకుతామో దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమాధానము ఇచ్చునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.